నమస్తే అందరికీ. తెలంగాణలో సన్నబియ్యం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. మరియు ఈ పథకానికి ప్రజల్లో మంచి స్పందన లభిస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఇదొక గొప్ప పథకంగా చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఈ పథకంతో లబ్ధి పొందాలని చూస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఇందులో మెజారిటీ వాటా కేంద్ర ప్రభుత్వాందే. కేంద్ర ప్రభుత్వమే 5 కిలోల వరకు బియ్యం పంపిణీకి డబ్బులు ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది 1 కిలో అని కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా వాళ్ళు పబ్లిసిటీ చేస్తుండడం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా దీని మొత్తం పైసలు మేమే ఇస్తున్నాం అన్నట్టుగా వీళ్ళు కూడా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇస్తలేరు, కర్ణాటకలో ఎందుకు ఇస్తలేరు, ఇంకా వేరే రాష్ట్రాలలో ఎందుకు ఇస్తలేరు సన్న బియ్యము, ఇక్కడనే తెలంగాణలో ఇస్తున్నాం, మేమే ఇస్తున్నాం కాబట్టి మా ప్రభుత్వానికే ఈ క్రెడిట్ అని కాంగ్రెస్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు. మీకు పూర్తి వీడియోని పూర్తి వరకు చూడండి మీరందరూ. మీకు అసలు ఎవరు ఈ బియ్యాన్ని ఇస్తున్నారు, ఎవరి వాటా ఎంత ఉందనేది మీకు లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కాంట్రిబ్యూషన్ ఎంతుందో తెలుసుకునే దానికన్నా ముందు మీకు కొంచెం అసలు ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు అనే డీటెయిల్స్ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది 1983లో సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు రూపాయి కిలో బియ్యం అనే ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ 2014 మన తెలంగాణ స్టేట్ ఏర్పడడానికన్నా ముందు వరకు కూడా ఈ పథకం అనేది అలాగే కొనసాగుంటూ వచ్చింది. కొంతమంది సీఎంలు 1 రూపాయి కిలో బియ్యం ఇస్తే కొంతమంది 2 రూపాయల కిలో బియ్యం చేసిరు. 1, 2 ఇట్లా చేంజ్ అవ్వకుండా 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా ఈ పథకం అలాగే కొనసాగుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే 2013లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికన్నా 1 సంవత్సరం ముందు పార్లమెంట్లో ఒక యాక్ట్ పాస్ అయింది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఈ యాక్ట్ ద్వారా ప్రజలకి అందరికీ కూడా, ఎవరైతే పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు అందరికీ కూడా 5 కిలోల వరకు బియ్యాన్ని, దొడ్డు బియ్యాన్ని ఇస్తారు. అది సన్న బియ్యం కాదు, అప్పట్లో దొడ్డు బియ్యం ఇచ్చేది. ఆ 5 కిలోల వరకు 1-2 రూపాయల ఛార్జ్ చేసి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే. మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు మొత్తం ఎలాబరేట్ చేసి చెప్తాను. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అనేది తెలంగాణలో 2015 సంవత్సరంలో ఇంప్లిమెంటేషన్ అయింది. ఈ పథకం ప్రకారము ఒక 5 కిలోల వరకు పర్ పర్సన్కి బియ్యం అనేది ఇస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం ఒక పర్సన్కి 5 కేజీల బియ్యం ఇస్తుండే, దాన్ని 2 రూపాయల నుంచి 3 రూపాయల వరకు ఛార్జ్ చేస్తుండే. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ 5 కిలోలకి ఇంకొక కిలో కలిపి మొత్తం 6 కిలోలని ఒక పర్సన్కి ఇస్తుంది. ప్లస్ సబ్సిడీ, మొత్తం సబ్సిడీ చేసి ఓన్లీ 1 రూపాయికి మాత్రమే 6 కిలోలకి 1 రూపాయిని మాత్రమే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఛార్జ్ చేసి ప్రజలకి ఈ బియ్యాన్ని సబ్సిడీ రూపంలో అందచేసింది. ఎప్పుడైతే కరోనా అనేది భారతదేశంలో ప్రవేశించిందో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఏవైతే 1-2 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తున్నారో దాన్ని కూడా మొత్తం సబ్సిడీ ఇచ్చేసి ఫ్రీ రేషన్ని అందరికి ఇవ్వాలి, బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలకి ఫ్రీ రేషన్ ఇవ్వడం ప్రారంభించింది. ఇప్పుడు మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటాను. 5 కేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంటే, కంట్రిబ్యూషన్ చేస్తుంటే 1 కేజీకి మాత్రమే స్టేట్ గవర్నమెంట్ అనేది డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ 5,500 కోట్లను భరిస్తుంటే స్టేట్ గవర్నమెంట్ 5,200 కోట్లను భరిస్తుంది. మీకు ఇక్కడ చిన్న ఒక డౌట్ రావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ 5 కేజీలు ఇస్తుంది కానీ 5,500 కోట్లను భరిస్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ 5,200 కోట్లు ఇస్తుంది, అంటే ఆల్మోస్ట్ 1 కిలోకే ఇంత భరించడం ఏందని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. దానికి నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానికి చూస్తాను. ఇక్కడ లాజిస్టిక్స్ కావచ్చు, ఎడిషనల్ సబ్సిడీస్ కావచ్చు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఎన్ఎఫ్ఎస్సి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం తెలంగాణలో 55 లక్షల మందికి మాత్రమే, కార్డు హోల్డర్స్కి మాత్రమే ఈ పథకం లబ్ధి చేకూరుతుండే. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంకా కొంతమంది నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు హోల్డర్కి 30 లక్షల మందిని దీంట్లో చేర్చి వాళ్ళకు కూడా ఈ సబ్సిడీని, ఈ ఉచిత బియ్యాన్ని అందిస్తుంది. అందుకోసమే స్టేట్కి కొంచెం బర్డెన్ ఎక్కువైపోయింది. 5,200 కోట్ల వరకు వీళ్ళు అంత మనీని కంట్రిబ్యూషన్ చేస్తున్నారు. మొత్తం ఈ పథకానికి 10,500 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. 5 కేజీల వరకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, 1 కేజీకి మాత్రం స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఇంకా ప్లస్ 30 lakhs నాన్ ఎన్ఎఫ్ఎస్సి కార్డు హోల్డర్స్కి ఇస్తుంది. అంటే మొత్తం 80 లక్షల మందికి స్టేట్ గవర్నమెంట్ ఈ పథకానికి లబ్ధి చేకూరుస్తుంది. కానీ 5 కేజీల వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది మాత్రం 55 లక్షల మందికి మాత్రమే ఈ సబ్సిడీ వస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 1 కిలోకి ఎక్కువ ఇచ్చి మరి 30 లక్షల మందికి ఎడిషనల్గా కార్డు హోల్డర్స్కి ఇస్తుంది. అందుకోసమే వీళ్ళకి కొంచెం
5200 crores వరకు అవుతుంది. మొత్తం అడిషనల్గా 10,000 ఇది ఓవరాల్గా. ఇప్పుడు మనం ఇప్పుడు కరెంట్ ఉన్న సినారియోకి వస్తే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యాన్ని ఇస్తుంది. ఈ సన్న బియ్యానికి కూడా వాళ్ళు 5 కేజీల వరకు సబ్సిడీ ఇస్తున్నారంటే ఇది లేదు. క్లియర్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ అప్పుడు ఇచ్చేటువంటి దొడ్డు బియ్యానికి మాత్రమే 5 కేజీల వరకు సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి రీసెంట్గా ఈ ఏప్రిల్ 30న దీన్ని లాంచ్ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. అప్పుడు దీనికి అంటే 5 కేజెస్ వరకు ఈ దొడ్డు బియ్యానికి వాళ్ళు దొడ్డు బియ్యం ప్రకారం కాస్టింగ్ చేస్తున్నారు. కానీ ఈ సన్న బియ్యానికి ఎడిషనల్గా 3,000 crores అప్రాక్సిమేట్లీ 3,000 crores అనేది స్టేట్ మీద బర్డెన్ అవుతుంది. ఇప్పుడు ఈ పథకానికి మొత్తం 13,500 కోట్లు అవసరం అవుతుంది ఒక సంవత్సరానికి. అంటే స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అనేది 3,000 కోట్లు పెరిగింది. అంతకుముందు 5,200 కోట్లు అయితే ఇప్పుడు 8,000 కోట్లకి వెళ్ళిపోయింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అంత దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో 5,500 కోట్లు ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు అంతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంతేగాని 5 కేజెస్కి నేను కొన్ని వీడియోస్ చూసాను సోషల్ మీడియాలో. ఈ సన్న బియ్యానికి 5 కేజెస్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని అది కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు నేను ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేయట్లేను ఈ వీడియోలో. నా ఇంటెన్షన్ ఒకటే, ఇక్కడ స్టాటిస్టిక్స్ ప్రకారం మనకున్న వాల్యూస్ క్యాల్కులేషన్స్ ప్రకారము స్టేట్ గవర్నమెంటే మెజారిటీగా ఇక్కడ మన కాంట్రిబ్యూషన్ అనేది అయితే స్టేట్ గవర్నమెంటే ఉంది. మొత్తం 13,500 కోట్లలో 8,000 కోట్ల వరకు స్టేట్ గవర్నమెంటే ఈ పథకానికి డబ్బులను కేటాయిస్తుంది. సెంట్రల్ నుంచి వచ్చేది ఏదైతే ఎవ్రీ ఇయర్ వస్తుందో ఫిక్స్డ్గా 5,500 crores అది అలాగే కొనసాగుతుంది. వాళ్ళు ఇచ్చిన దానికే కొంచెం అడిషనల్ ఇంకో కేజీ యాడ్ చేసి మొత్తం ఇప్పుడు సన్న బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ అందిస్తుంది. మీ అందరికీ ఈ వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ అనేవి ఉండవు ఈ సన్న బియ్యం కూడా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను రిప్లైస్ ఇస్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.